ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న తలాంతులు తీసి 5 తలాంతులు ఉన్న వ్యక్తికి ఎందుకు ఇచ్చాడంటే 5 తలాంతుల్ని కూడా నమ్మకంగా 5 చేసిన వ్యక్తి ఈ ఒక్కటి కూడా ఇస్తే ఇంకా రెట్టింపు చేయగలుగుతాడనే నమ్మకము దేవుడు అతని మీద ఉంచాడు. ఇంకొక విషయం ఏంటంటే యజమానుడు ఆ దాసులను నమ్మాడు. అందుకని చివరిలో నువ్వు నమ్మకమైన దాసుడవి అని చెప్పాడు. ఈరోజు నమ్మకమైన మంచి దాసుడుగా నీ ఉండాలి, నమ్మకమైన మంచి దాసురాలిగా నీ ఉండాలి. ఇలా ఉంటేనే మనము మన జీవితంలో అడిగిన లెక్క, ఒకరోజు సింహాసనం ఎదుట లెక్క అడిగిన ఆ దేవునికి లెక్క అప్ప చెప్పే క్రమంలో నీవు ఈ బిరుదుని పొందుకొని నా యజమానుడు అనుగ్రహించు సంతోషం అనే ఆ నిత్య జీవములో పాలు భాగస్థుడివి అవుతావు. హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీదకి వచ్చిన నీకు నాకు తలాంతు లేదు, నాకేమీ లేదు అని అనుకోమాక. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ వాటిని తెలుసుకునే జ్ఞానము లేదు, అంతే. ఆ జ్ఞానము ఎక్కడొచ్చింది? అందుకని ఈ కూటాలు పెట్టేది. ఈ కూటాలు ఎందుకు పెట్టేదంటే జ్ఞానము మీరు సంపాదించుకొని ఆ జ్ఞానము ద్వారా మీరు స్వతంత్రులుగా బ్రతకాలని. చూడండి, లూకా సువార్త 19